హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దీపు చౌదరి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుమల. రివర్ సేవలో ఇవాళ 5వ రోజు గైస్. పొద్దున్నే లేచి బట్టలు ఉతుక్కుందామని పైకి వచ్చాను. యాక్చువల్ గా ఇక్కడ ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలన్నమాట. మనకి బట్టలు ఉతుక్కోవడానికి సేవా సదన్ పైన ఇలాంటి రాళ్ళు ఉంటాయి, చూస్తున్నారు కదా గైస్. ఆల్రెడీ చాలా మంది ఉతుక్కున్నారు. ఇప్పుడు నేను కూడా ఉతుక్కుందాం చెప్పి పైకి వచ్చాను. ఇక్కడ బట్టలు ఉతుక్కుండా మెయిన్ టాస్క్ కాదు, వాటిని కాపాడుకుంటూ మెయిన్ టాస్క్. బట్టలు ఉతుక్కుని నేను అయితే ఇటుపక్క ఆరేసాను. ఇక్కడ బట్టలు మెయిన్ మిక్స్ అయిపోతాయి, ఎందుకంటే అందరూ ఒకే టైప్ ఆఫ్ కలర్ కాబట్టి నేను ఇటుపక్క ఆరేసాను అనమాట. పై నుంచి వస్తుంటే వ్యూసేజ్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. మా సేవా సదన్ దాటిన తర్వాత రింగ్ రోడ్ తగులుతుంది. రింగ్ రోడ్ దాటిన తర్వాత అంతా అటవీ మార్గం అనమాట. ఇంకా ఒక పక్క వ్యూ అంతా కొండలతో, ఒక పక్క వ్యూ అంతా ఖాళీగా ఉండి జనాలతో మంచి రద్దీగా ఉంది. ఇంకా మనం తిరుమల ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ కొన్ని మిగిలిపోయినా ఫాస్ట్ గా రెడీ అయిపోయి కిందకి వెళ్ళగానే షాక్ అయిపోయినా. దగ్గర ఒక 12 feet ఉన్న కొండ శిలువ వచ్చింది మా సేవా సదన్ గుమ్మం ఎదురుగుండా ఉందన్నమాట. దీన్ని జాగ్రత్తగా వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. దాని తర్వాత అక్కడి నుంచి మేము వెంగమాంబ అమ్మవారి బృందావనం దగ్గరికి వెళ్ళాం. ఇది వచ్చేసి కరెక్ట్ గా మన వరహాల స్వామి గెస్ట్ హౌస్ వెనకాల ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతాం వల్ల సరిగ్గా వీడియో తీయలేదు నేను. వెంగమాంబ అమ్మవారి బృందావనం సంబంధించిన డీటెయిల్డ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. దాని తర్వాత అక్కడ నుంచి స్వామివారి పూల తోటకు వచ్చాం. ఇక్కడే స్వామివారి పుష్పమాలలు కడుతుంటారు. అండ్ ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ట్రీస్, ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్లేస్ అంతా. అండ్ ఫోటో షూట్ కి అయితే చాలా ఎక్సలెంట్ ప్లేస్. మనల్ని ఓన్లీ స్టార్టింగ్ లోనే అలో చేశారు. యాక్చువల్ గా ఆ రోజు సేవ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రం అలో చేస్తారు అన్నమాట లోపలికి, స్వామివారి పూల తోటకి. అండ్ స్వామివారి పుష్పాలు మాలలు కట్టే గదిలో కూడా వాళ్ళే అలో చేస్తారు. జస్ట్ మనం చూడడానికి మాత్రం అలో చేస్తారు. లోపల అయితే ఫోటోస్ నాట్ అలౌడ్ అండ్ వీడియోగ్రఫీ కూడా నాట్ అలౌడ్. నేను రిక్వెస్ట్ చేయగా ఒక 3 shots అయితే ఇచ్చారు నాకు. యాక్చువల్ గా వాళ్ళ సేవ వచ్చేసి వేరే గ్రూప్ వాళ్ళు అనమాట. మా గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకి హెల్ప్ చేశారనమాట పూల మాలలు కూర్చడంలో. ఎవరైనా సరే ఇక్కడ హెల్ప్ చేయొచ్చు. స్వామివారికి మాత్రమే చెందిన పూలు అయ్యి ఎవరు తీసుకోరు అండ్ ఎవరు తనలో పెట్టుకోరు కూడా. అంత సాహసం కూడా ఎవరో చేయరు. మరి వెంకటేశ్వర స్వామి ఒడ్డుతో సహా లాగెత్తారు కాబట్టి గుమ్మ అంత సాహసం ఎవరో చేయరు. యాక్చువల్ గా ఎప్పటికప్పుడు కూర్చుని దాంట్లో ఇలా వ్యాన్ వచ్చి వ్యాన్ తీసుకెళ్లిపోతుంది. ఈ రోజు దాంట్లో ఆ రోజే వాడతారనమాట. ఇక్కడ పూల తోటలకి చిన్న కొలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి యాక్చువల్ లో చిన్న షాపింగ్ ఉంది. షాపింగ్ చేసుకుని భోజనం చేసుకుని మా సేవకైతే మేము వెళ్ళిపోయాం. యాక్చువల్ గా మా సేవ ఎలా ఉంటది ఏంటది ఎవరికి చెప్పలేదు కదా. ఈ జీడిపప్పు గుళ్ళన్నీ వేరే ఎక్కడి నుంచి వస్తాయని మనకే తెలియదు. యాక్చువల్గా ఇలా ప్యాక్ చేసి వస్తాయి అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తగా విడిసి ఇలా సీల్ తీసి జీడిపప్పు గుళ్ళు కింద వేస్తే వీళ్ళందరూ బద్దలు చేస్తారు. దాన్ని అలా గుళ్ళుగా ఉన్న జీడిపప్పుని బద్ద చేసి స్వామివారి ప్రసాదాల్లోనే వాటిలోనే వాడతారు. అండ్ చిన్న చిన్న ముక్కలు అయి ఉంటాయి కదా, అయితే కర్రీస్ లో వాటిలో గ్రేవీ కోసం వాడేస్తారు అనమాట. 4 రోజుల నుంచి ఒకే సేవ కదా. రేపొద్దున మాకు సేవ అయితే మారిందనమాట. ఎలాగో నైట్ అయింది కదా అని చెప్పి ముక్కు ఇచ్చేసాం. ఇది వచ్చేసి Day 5 లాగు. Day 6 లో కలుసుకుందాం. జై గోవింద.